ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. మార్చి 9, 10, 11 తేదీల్లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఛానల్కి స్వాగతం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పే అత్యంత ముఖ్యమైన వీడియో. అందుకే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన విషయాలు మీరు మిస్ కాకూడదు. ఈ రాశివారు ముందుగా మీ ఇంటి తలుపులు గట్టిగా వేసుకోండి. అవును, మీరు నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే విషయాలు కేవలం చెవులతో వినేవి మాత్రమే కాదు, మీ ప్రతి రక్త బొట్లో ప్రవహించాల్సిన నిజాలు. ఒకవేళ పొరపాటున ఈ విషయాలు మీ అభివృద్ధిని ఓర్వలేని వారు లేదా మీ శత్రువులకు తెలిస్తే మీరు అడుగు వేయకముందే వారు మిమ్మల్ని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తారు. అందుకే ప్రశాంతంగా కూర్చోండి, ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఈరోజు మీరు వినే విషయాలను అస్సలు తేలికగా తీసుకోవడాన్ని మీతో మీరు ప్రామిస్ చేసుకోండి. మీరు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు, కన్నీళ్లు చాలు. ఇక నేను పుస్తకంలో చదివి చెప్తున్న మాట కాదు. మీ కళ్ళ కింద కనిపిస్తున్న ఆ అలసట, మీ నవ్వు వెనుక దాగి ఉన్న ఆ చిన్నపాటి బాధ, అవన్నీ మీ లోపల ఎంత అనుభవించారో సాక్ష్యం చెప్తున్నాయి. మీరు ఇతరుల కోసం నిలబడ్డారు, మీ హక్కులను కూడా ఇతరుల కోసం వదులుకున్నారు, అందరినీ నమ్మారు. కానీ దాని బదులుగా ఏం దక్కింది? కేవలం ఎగతాళి, అవమానాలు, దూరంగా పెట్టడాలు, కొన్నిసార్లు ఊహించనివి కూడా జరుగుతున్నాయి. ఈ రాశివారు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ముందున్న సమయం ముందులా ఉండబోదు. రాబోయే 4 రోజులలో సరికొత్త శక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఇది మొదట మిమ్మల్ని లోపల నుంచి కదిలిస్తుంది, ఆ తర్వాత మీ స్థాయిని అమాంతం పెంచుతుంది. ఇది సామాన్యమైన సమయం కాదు, అదృష్టం అకస్మాత్తుగా మలుపు తిరిగే సమయం. ఏ తలుపు దగ్గరైతే మీరు ఏళ్ల తరబడి పడిగాపలు కాస్తారు, అదే తలుపులు ఇప్పుడు మీకోసం వాటంతట అవే తెరుచుకోబోతున్నాయి. మీ జీవితం ఎప్పుడూ సాధారణంగా లేదు. కష్టం వస్తే అందరికంటే ఎక్కువగా బాధపడ్డారు. ఎదురు దెబ్బ తగిలితే ఇతరులు ఊహించలేనంత లోతుగా తగిలింది. కాబట్టి ఇప్పుడు రాబోయే సంతోషం కూడా సాదాసీదాగా ఉండదు. మీ కథ ఎప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటే చాలా కింద లేదా ఒక ఆకాశం అంత పైన. మధ్యస్థంగా ఉండడం అనేది మీ జాతకంలోనే లేదు. అందుకే మీరు జనాల్లోనే ఉన్న ఒక్కొక్కసారి ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. మీరు అహంకారి అని లోకం అనుకుంటుంది, కానీ మీ మనసు ఎప్పుడు భవిష్యత్తు గురించి, కొత్త ఆలోచనల గురించి పరితపిస్తూ ఉంటుంది. మీరు చాలా సున్నిత మనస్కులు, కానీ ఎంతగా అంటే మీ మంచితనానికి చూసి లోకలు చాతగానితనం అనుకుంటుంది. మీరు ఎవరినైనా నమ్మితే మీ ప్రాణం ఇస్తారు. ఇది మీ అత్యంత బలం, అది పెద్ద ఇష్టమైనది కూడా. మీరు చాలా జాగ్రత్తగా వినండి. రాబోయే 3 రోజులలో మీ ముందు పెద్ద సంకేతాలు రాబోతున్నాయి. అందులో మొదటి సంకేతం మీ నిద్రను దూరం చేసే ఒక చేదు నిజం. మీరెవరినైతే ప్రాణం కంటే ఎక్కువగా నమ్మారో, ఎవరి మీదైతే మీరు కలలో కూడా అనుమానం రాలేదు, వారి గురించిన ఒక షాకింగ్ నిజం మీకు తెలుస్తుంది. ఈ నిజం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కానీ మీ భవిష్యత్తు ప్రయాణానికి ఈ మార్పు చాలా అవసరం. ఆ సమయంలో భావోద్వేగానికి లోనై నిర్ణయాలు తీసుకోకండి. మీ కోపం చాలా తీవ్రంగా ఉంటుంది, కానీ ఈ సమయం మీ పక్షాన ఉంది. అందుకే తొందరపడి మీ అదృష్టాన్ని పాడు చేసుకోకండి. ఈ రాశి జాతకులు ఆ సమయంలో ఎమోషనల్ అయి నిర్ణయాలు తీసుకోకండి. మీ కోపం చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ఒక్కసారి బగ్గుమంటే అవతలి వాళ్ళే కాదు, ఆ వేడిలో మీరు కూడా కాలిపోతారు. అందుకే ఒక్క నిమిషం ఆగండి. అసలు ఏం జరుగుతుందో గమనించండి, అర్థం చేసుకోండి. ఆ తర్వాతే ప్రశాంతంగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం సమయం మీ వైపు ఉంది, కానీ మీరు చేసే తొందరపాటు నిర్ణయాలు మీకు వ్యతిరేకంగా మారవచ్చు. ఇక రెండవ సంకేతం అకస్మాత్తుగా వచ్చే ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశం నిజానికి గతంలో కూడా మీ ముందుకు వచ్చి ఉండవచ్చు, కానీ అప్పట్లో మీరు ఇతరుల మాట విని లేదా ఏవో కారణాల వలన దాన్ని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ అదే అవకాశం మీ తలుపు తడుతుంది. ఈసారైనా దాన్ని సరిగ్గా గుర్తుపట్టండి. ఇది మీ వృత్తికి సంబంధించింది కావచ్చు, ధనలాభం తెచ్చేది కావచ్చు, లేదా సమాజంలో మీ స్థాయిని పెంచేది కావచ్చు. ఒకవేళ ఈసారి కూడా భయపడి లేదా సంకోచించి ఆ అవకాశాన్ని వదులుకుంటే మాత్రం
తర్వాత చాలా కాలం పాటు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఈ రాశి వారికి ఏదైనా ఆలస్యంగా దొరుకుతుంది. దొరికినప్పుడు మాత్రం కొండంతా దొరుకుతుంది. లోకం మిమ్మల్ని వెనుకబడి ఉన్నారని అనుకోవచ్చు, కానీ మీరు ఒక పెద్ద గెలుపు కోసం సిద్ధమవుతున్నారని ఆ అమాయకులకు తెలియదు. మూడవ సంకేతం, మీ మనసులో కలిగే ఒక రకమైన ఆందోళన లేదా బెంగ. రాత్రిపూట అకస్మాత్తుగా మెలకువ రావడం, కారణం లేకుండానే గుండె వేగంగా కొట్టుకోవడం వంటిది జరగవచ్చు. ఏదో జరగబోతుంది అన్న భావన మీలో కలుగుతుంది. కానీ కంగారు పడకండి, ఇది భయం కాదు. మీ జీవితం కొత్త మలుపు తిరుగుతుందనడానికి ఒక సంకేతం మాత్రమే. జీవితం ఎప్పుడైతే ఒక పెద్ద మలుపు తీసుకుంటుందో అప్పుడు లోపల ఇలాంటి అలజడి కలగడం సహజం. ఇప్పుడు ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి. రాబోయే 3 రోజులలో మనుషులకు దూరంగా ఉండండి. ప్రతి విషయానికి అందరి సలహాలు తీసుకోకండి. ముఖ్యంగా మిమ్మల్ని ఎప్పుడు అడ్డుకునే 4 వ్యక్తులు ఉంటారు మీకు చూశారా? మీ ఆలోచనలను తక్కువ చేసేవారు, మీ ఆశయాలను చూసి ఎగతాళి చేసేవారు. వారికి కాస్త దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీ మనసు చాలా శుభంగా ఉండాలి. ఎలాంటి అయోమయానికి తావు ఉండకూడదు. ఇప్పటిదాకా మీరు అందరి మాటలు విన్నారు, కానీ ఈసారి మాత్రం మీ మనసు చెప్పే మాట వినండి. మీ ఆలోచనలు చిన్నవి కావు. కేవలం 2 పూటల తిండి కోసం బతికే రకం కాదు మీరు. మీ కళలు చాలా పెద్దవి. మరి ఆ పెద్ద కళలు నిజం కావాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఆ నిర్ణయం కోసం అవసరమైతే మీ ఇంటిని వదిలి వెళ్ళాల్సి వచ్చినా వెళ్ళండి. నగరాన్ని మార్చండి. చివరికి మీ చుట్టూ ఉన్న బంధుత్వాల అసలు రంగును ఒప్పుకోవాల్సి వచ్చినా సరే వెనకాడకండి. ఎందుకంటే విజయం అనేది ఎప్పుడు సులభవంతమైన పడక మీద దొరకదు. నిజం చెప్పలా, మిమ్మల్ని ఇతరులు మాత్రం ఆపేదానికంటే మీ మనసులో ఉండేటువంటి టెన్షన్లే మిమ్మల్ని ఎక్కువగా ఆపుతున్నాయి. ప్రతి రాత్రి వేల చింతనతో నిద్రపోతున్నారు. ఏమవుతుంది, ఎలా జరుగుతుంది, ఒకవేళ ఓడిపోతే లోకం నవ్వుతుందేమో అని ఆ భయమే మీ శక్తిని హరించి వేస్తుంది. మీలో అపారమైన సామర్థ్యం ఉంది. భవిష్యత్తును ముందుగానే ఊహించిన శక్తి ఉంది. మీరు సామాన్యులు కాదు, కానీ మిమ్మల్ని మీరు దాచుకుంటున్నారు. మీరు చెప్పకుండానే లోకం మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ లోకం ఏదైతే కనిపిస్తుందో దాన్నే నమ్ముతుంది. అందుకే ఇప్పుడు మీ శక్తిని బయటకు తీయాల్సిన సమయం వచ్చింది. మీ తెలివితేటలను నిరూపించుకోవడానికి, మీ ప్లాన్స్ను అమలు చేయడానికి ఇదే సరైన సమయం. మీరు వేసుకున్న ప్లాన్స్ని ఇక ఆచరణలో పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఈ రాశి వారి జాతకంలో ఇప్పుడు ఒక అద్భుతమైన ఎదుగుదల కనిపిస్తుంది. ఇది ఎంతటి మార్పు అంటే మీ సక్సెస్ను చూసి అసలు ఇది ఎలా సాధ్యమైంది అని లోకం నిలబెడుతుంది. నిన్నటి దాకా మిమ్మల్ని అడ్డుకున్న వారే రేపు మీ పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి పోటీ పడతారు. అయితే ఈ విజయం అందేలోపు మీకు ఒక అగ్ని పరీక్ష ఎదురవుతుంది. మీరు నమ్మిన బంధాల అసలు రంగు బయటపడుతుంది. నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. కానీ ఆ సమయంలో మీరు ఒంటరిగా నిలబడి ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. అసలు భయపడకండి. మీ అదృష్టం ఇప్పుడు మేల్కొంది. ఇక రాబోయే 3 రోజులలో మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే బద్ధకాన్ని వదిలేయండి. ఏ పనులైతే వాయిదా వేస్తున్నారో వాటిని ఇప్పుడే మొదలుపెట్టండి. ఎవరికైనా ఫోన్ చేయాలన్నా లేదా కొత్త ప్రపోజల్ పంపాలన్నా అస్సలు వెనకాడకండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు లోపలికి అడుగు వేయాల్సింది మాత్రం మీరే. ఇది కేవలం ప్రాక్టికల్ మాత్రమే. ఇది కేవలం ముందు చాలా ఉంది. ఈ రాశివారు మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. మీ జీవితంలో చాలా నిర్ణయాలు ఇతరుల కోసమే తీసుకున్నారు కదా. కుటుంబం ఏమనుకుంటుందో, సమాజం ఏమనుకుంటుందో అని భయపడి మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా వెనక్కి నెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు మీ ముందున్న సమయం సర్దుకుపోయేది కాదు, ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం. ఈ 3 రోజుల్లో మీ జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. మీ ముందు 2 దారులుంటాయి. ఒకటి చాలా సురక్షితంగా మీకు తెలిసిన పాత దారిలా కనిపిస్తుంది, కానీ అందులో ఎదుగుదల ఉండదు. రెండవ దారి కొత్తగా, కొంచెం భయపెట్టేలా ఉంటుంది, కానీ మీ అసలైన గెలుపు అక్కడే దాగి ఉంది. సాధారణంగా మీకు ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా అవకాశం పోయాక తీరిగ్గా కూర్చొని ఆ రోజు ధైర్యం చేసి ఉంటే బాగుండేది అని బాధపడతారు. ఈసారి మాత్రం పశ్చాత్తాపానికి తావివ్వకండి.
మీ చుట్టూ ఒక వ్యక్తి ఉన్నాడు. బయటకు మీ శ్రేయోభిలాషను నటిస్తూనే లోపల మీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నాడు. ఆ వ్యక్తి మిమ్మల్ని నేరుగా పడగొట్టలేడు, కానీ మీ మనసులో అనుమానపు బీజాలను నాటుకున్నాడు. ఇప్పుడు సమయం బాగోలేదు, కొంచెం ఆగు, రిస్క్ ఎందుకు అంటూ మిమ్మల్ని భయపెడతాడు. గుర్తుపెట్టుకోండి, ఆ భయం అతనిది కాదు, మీది కాదు. ఎగిరే ధైర్యం లేనివాడు గుర్తుపెట్టుకోండి, ఆ భయం అతనిది, మీది కాదు. ఎగిరే ధైర్యం లేనివాడు ఎదుటివాడి రెక్కలు కత్తిరించడానికి చూస్తాడు. రాబోయే రోజులలో జరిగే ఒక సంభాషణ ద్వారా ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమవుతుంది. ఆ సమయంలో ఎమోషనల్ అవ్వకుండా ప్రశాంతంగా వారికి దూరంగా జరగండి. మీ భాగ్యం ఇప్పుడు నిండుగా ఉంది. ఇక నిర్ణయం మీ చేతిలో ఉంది. ఈ రాశివారు గుర్తుపెట్టుకోండి, అదృష్టం మీకు కేవలం అవకాశాన్ని మాత్రమే ఇస్తుంది, కానీ ఫలితాన్ని ఇచ్చేది మాత్రం మీ శ్రమే. ఈ రోజుల్లో మీ మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. ఎప్పుడో వదిలేసిన పాత పనులు కూడా గుర్తుకొస్తాయి. మీరు ఇన్నాళ్ళు అణిచిపెట్టుకున్న ఒక కళ మళ్ళీ మీలో చిగురిస్తుంది. అది యాదృచ్ఛికం కాదు, మీ లోపల మళ్ళీ ఆ విజయ కాంక్ష రగులుతుంది అనడానికి ఇదొక సంకేతం. సాధారణంగా మీరు నా దగ్గర తగినన్ని వనరులు లేవు, డబ్బు లేదు అని మిమ్మల్ని మీరు ఆపుకున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, మీకంటే తక్కువ ఉన్నవారు కూడా ఎంతో ఎత్తుకెదిగారు. తేడా వనరుల్లో లేదు, మీ తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది. రాబోయే 3 రోజులలో ఆర్థిక పరంగా ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆగిపోయిన పేమెంట్లు రావడం, పాత ఇన్వెస్ట్మెంట్ల వల్ల లాభాలు కలగడం, లేదా కొత్త ప్రాజెక్టు దక్కడం లాంటివి జరగవచ్చు. అయితే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. డబ్బు ఎంత వేగంగా వస్తుందో క్రమశిక్షణ లేకపోతే అంతకంటే వేగంగా వెళ్ళిపోతుంది. మీరు మనసున్న మనుషులు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మీ జేబులో ఏముందో చూడకుండా ఇచ్చేస్తారు. కానీ ఈసారి మాత్రం కొంచెం నిగ్రహం పాటించండి. ముందు మీ పునాదిని బలంగా వేసుకోండి. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద నష్టాలు కేవలం మీరు ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వల్ల జరిగాయి. మీరు ఎవరినైతే చేయి పట్టి పైకి లేపారో వారే మీ భుజాల మీద ఎక్కి మిమ్మల్ని తొక్కేసి ముందుకు వెళ్ళిపోయారు. మీరు ఎవరినైతే ఆసరా ఇచ్చారో వారే మీ మంచితనాన్ని చేతగానితనం అనుకున్నారు. ఈసారి మాత్రం ఆ తప్పు మళ్ళీ చేయకండి. ఎవరినైనా నమ్మండి, కానీ సాక్ష్యాలతో. ఎవరికైనా సహాయం చేయండి, కానీ ఒక పరిమితితో. ఎవరినైనా ప్రేమించండి, కానీ మీ ఆత్మగౌరవాన్ని వదులుకొని మాత్రం కాదు. కుటుంబ విషయానికి వస్తే మీరు తీసుకునే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను మీ ఇంట్లో వారు వ్యతిరేకించవచ్చు. వద్దు, ఇంతగా పెద్ద రిస్క్ తీసుకోవద్దు, ఉన్నదాంతో తృప్తిగా ఉండు అని వారు అనవచ్చు. కానీ మీ మనసు తృప్తి కోసం కాదు, అపారమైన అవకాశాల కోసం పరితపిస్తుందని మీకు తెలుసు. పెద్దగా ఆలోచించకుండానే కాదు, ఎత్తుకు ఎదగాలని కోరుకోవడం కూడా అహంకారం అంతకంటే కూడా కాదు. కానీ మీ పద్ధతి మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఏదో తిరగడం కాదు, స్పష్టత ఇవ్వండి. కోపం చూపించడం కాదు, ఆత్మవిశ్వాసం ప్రదర్శించండి. రాబోయే 3 రోజులలో మీ శక్తి సామర్థ్యాలు వేరే స్థాయిలో ఉంటాయి. మిమ్మల్ని చూసేవాళ్ళు ఎందుకు ఇలా మారిపోయాడు అని ఆశ్చర్యపోతారు. మీ కళ్ళలో కొత్త మెరుపు కనబడుతుంది. అదే సమయంలో కొందరిలో అసూయ పెరుగుతుంది. ముఖ్యంగా మిమ్మల్ని ఎప్పుడూ తప్పుగా చూడాలనుకునేవారు మీ ఎదుగుదల చూసి తట్టుకోలేరు. అందుకే మీ ప్లాన్స్ని ప్రతి ఒక్కరితో షేర్ చేసుకోకండి. మౌనంగా మీ పని మీరు చేసుకోండి. ఫలితం మీ సమాధానం చెప్తుంది. ఈ రాశి వారికి ఒక పెద్ద బలహీనత రాత్రిపూట గతాన్ని తలుచుకుంటూ బాధపడటం. ఎవరేమన్నారు, ఎక్కడ తప్పు జరిగింది, ఏ అవకాశం చేజారిపోయింది, ఇలాంటి ఆలోచనలు మీ శక్తిని పిండేస్తాయి. గతం అనేది పాఠాలు నేర్పించుకోవడానికి మాత్రమే, అక్కడే నివసించడానికి కాదు. ఈ 3 రోజులు మీరొక పని చేయండి. ప్రతిరోజు నిద్రపోయే ముందు మీ మనసుకు ఒక చిన్న ఆదేశం ఇవ్వండి. మీ అసలైన శత్రువు బయట ఎవరో కాదు, మీలో ఉన్న ఆత్మసందేహం. మిమ్మల్ని మీరు ఎవరైతే అభిమానిస్తారో అప్పుడు ఈ బ్రహ్మాండం కూడా మీకోసం వేచి చూస్తుంది. అదే మీరు మీ మీద పూర్తిగా నమ్మకం ఉంచితే పరిస్థితులే మీ ముందు తల వంచుతాయి. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. మీ భాగ్యం సామాన్యమైనది కాదు. మీరు ఏది దక్కినా కొంచెం ఆలస్యంగా దక్కుతుంది, కానీ అది శాశ్వతంగా ఉంటుంది. మీరు కింద పడతారు, కానీ విరిగిపోరు. ఒంటరిగా పోరాడతారు, కానీ ఓడిపోరు. రాబోయే 7 రోజుల్లో
ఒక సంకేతం వస్తుంది. ఎప్పుడో మర్చిపోయిన పాత పరిచయం, పాత ఫైల్ లేదా ఒక పాత ఐడియా అకస్మాత్తుగా మళ్ళీ మీ ముందుకు వస్తుంది. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. మీ భవిష్యత్తుకు కావాల్సిన దారం చెవి ఆ పాత విషయాల్లోనే దాగి ఉంటుంది. అలాగే కారణం లేకుండానే మీ మనసు చాలా ప్రశాంతంగా, సంతోషంగా అనిపిస్తే మీ అదృష్టానికి అడ్డంకులు తొలగిపోతున్నాయని అర్థం చేసుకోండి. ఏదైనా పెద్ద మార్పు వచ్చే ముందు ఇలాంటి అలజడి సహజం. సూర్యోదయానికి ముందు చీకటి ఎంత గాఢంగా ఉంటుందో మీ విజయం ముందు ఇప్పుడున్న పరిస్థితి కూడా అలాగే ఉంది. భయపడకండి, వెనక్కి తగ్గకండి. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఈ రాశి జాతకులరా, ఇక్కడ నుండి అసలు విషయం ఇంకా లోతుగా ఉంటుంది. జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంది. మీకు ఎదురైన ప్రతి మోసం, ప్రతి వైఫల్యం, ప్రతి అవమానం మిమ్మల్ని విరిచేయడానికి రాలేదు. మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయికి సిద్ధం చేయడానికి వచ్చాయి. కానీ మీరే ప్రతి విషయాన్ని ముందు చూపిస్తున్నారు. మెదడుతో ఆలోచించలేదు. ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళితే నాదే తప్పేమో అనుకున్నారు. ఎవరైనా నమ్మించి మోసం చేస్తే నేనే బలహీననేమో అనుకున్నారు. తీరా అవకాశం చేజారిన నా రాత ఇంతేనని సరిదిద్దుకున్నారు. కానీ నిజమేంటో తెలుసా? మీ అదృష్టం, మీ సమయం ఇంకా రాలేదు అంతే. కానీ ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. రాబోయే 3 రోజులలో ఒక క్షణం వస్తుంది. మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు పాత ఇక ఈ రాశివారు లేరని అర్థమవుతుంది. మీలో ఉన్న ఒక రకమైన నిశ్శబ్దం, కోపం, అద్భుతమైన స్పష్టత, వింతైన ఆత్మవిశ్వాసం కనబడతాయి. గుర్తుందా? మీ ఇంట్లో ఎవరో వద్దన్నారని మీ మనసులో ఉన్న పెద్ద పెద్ద కలలను ఎన్నిసార్లు అణిచిపెట్టుకున్నారు? ఇప్పుడు ఆ కలలే మళ్ళీ ప్రాణం పోసుకొని బయటకు రాబోతున్నాయి. అయితే ఈసారి అవి కేవలం ఊహల్లా మిగిలిపోలేదు, ఒక పక్కా ప్లాన్లా మారతాయి. మీ చుట్టూ ఉన్న కొందరు మనుషులు మీరు ఎప్పుడు ఒకే చోట ఉండాలని కోరుకుంటారు, కానీ సక్సెస్ అవ్వాలని కాదు. ఎందుకంటే మీరు వేగంగా దూసుకుపోతుంటే వారికి తమ భేదం తక్కువని అనిపిస్తుంది. మనిషి ఎదుటి వారి విజయాన్ని చూసి కాదు, మనతో పోల్చుకున్నప్పుడు ఉంటాడు. అందుకే రాబోయే రోజుల్లో మీరు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఇంత రిస్క్ ఎందుకు, ఉన్నదంతని సర్దుకుపోవచ్చు కదా అని సలహా ఇస్తారు. కానీ ఈ రాశివారు సాధారణమైన జీవితం గడపడానికి మీ ఆత్మకు తెలుసు. మీలో ఉన్న అసంతృప్తి, ఆ తపన మిమ్మల్ని ఎత్తుకు తీసుకెళ్లే సంకేతం. ఈ రాశివారు ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. ఇంత రిస్క్ ఎందుకు, ఉన్నదాంతోనే సర్దుకుపోవచ్చు కదా, అందరూ ధనవంతులు కాలేరు కదా అని మీకు సలహాలు ఇస్తారు. కానీ మీ ఆత్మ సాధారణ జీవితం గడపడానికి ఉండలేదని తెలుసు. మీ లోపల ఉన్న ఆ సంతృప్తి, ఆ తపన చెడ్డవి కావు. అవి మీకు ఇంకా ఎత్తుకు ఎదగాలని చెప్పే దైవ సంకేతాలు. ఇక ఒక ముఖ్యమైన విషయం, మీ కోపం, మీరు బయటకు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ఎవరైనా మీ సహనాన్ని పరీక్షిస్తే మాత్రం లోపల అగ్నిపర్వతంలా పేలిపోతారు. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. రాబోయే 3 రోజులలో ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు, మీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఆ సమయంలో ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదు. మీ మౌనమే వారికి పెద్ద జవాబు కావాలి. ఎందుకంటే ప్రస్తుతం మీ దగ్గర ఉన్న శక్తి ఎవరికో సమాధానం చెప్పడానికి కాదు, మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగపడాలి. మళ్ళీ ఆర్థిక విషయానికి వస్తే అకస్మాత్తుగా మీకు ఏదో ఒక రూపంలో ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఎప్పుడో రావాల్సిన బాకీలు వసూలు కావడం లేదా అనుకోని లాభాలు రావడం జరగవచ్చు. ఇది కొత్త ఊరటనిస్తుంది. అయితే ఆ వచ్చిన డబ్బును సరైన మార్గంలో పెట్టకపోతే అది వచ్చినంత వేగంగానే వెళ్ళిపోతుంది. మీలో ఉన్న అతిపెద్ద బలహీనత ఏమిటంటే ఎదుటివారి బాధ చూస్తే కరిగిపోవడం. ఎవరైనా వచ్చి తమ కష్టం చెప్పుకుంటే మీ అవసరాలను పక్కన పెట్టి వారికి సహాయం చేస్తారు. ఇకపై అలవాటు మార్చుకోండి. ముందు మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి, ఆ తర్వాత ఇతరులకు ఆసరా ఇవ్వండి. మీ జీవితంలో గతంలో జరిగిన ఒక పెద్ద వెన్నుపోటు లేదా మోసం తాలూకా గాయం ఇక మానలేదు. మీ పైకి మీరు మర్చిపోయారని చెబుతున్న మీ అనుభవం మీ ప్రస్తుత నిర్ణయాలను భయపెడుతుంది. ఇప్పుడు ఆ బాధ నుంచి విముక్తి పొందే సమయం వచ్చేసింది. ఈ 3 రోజుల్లో మీకు పాత వ్యక్తుల జ్ఞాపకాలు రావచ్చు లేదా వారి నుండి ఏదైనా మెసేజ్ రావచ్చు.
ఆ క్షణంలో పాత గాయాలు మళ్ళీ గుర్తొచ్చి మీ మనసును కలిచివేయవచ్చు. అని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గతం ఎప్పటికీ తిరిగి రాదు. అది కేవలం పాఠాలను మాత్రమే మిగులుస్తుంది. ఇక మీ భవిష్యత్తు వైపు చూడండి. మీ కెరియర్ లేదా వ్యాపారంలో కొత్త దారి కనిపిస్తుంది. మొదట్లో అది చాలా చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దాన్ని మీరు సీరియస్గా తీసుకుంటే అదే మీ స్థాయిని మారుస్తుంది. మీరు ఎప్పుడు నేను ఏదో పెద్దది సాధించాలి అనుకుంటారు, కానీ పెద్ద విజయాలు అకస్మాత్తుగా రావు, చిన్న చిన్న నిర్ణయాల నుంచే వస్తాయి. ఇప్పుడు ఆ విజయాల గొలుసు మొదలవుతుంది. మీలో ఒక రకమైన ఆధ్యాత్మిక శక్తి కూడా ఉంది. వాతావరణం మారినా, ఎవరిలోనైనా మార్పు వచ్చినా మీరు ముందుగానే పసిగట్టగలరు. రాబోయే రోజులలో మీకు కళల ద్వారా లేదా అకస్మాత్తుగా వచ్చే ఆలోచనల ద్వారా దైవ సంకేతాలు అందుతాయి. వీటిని అస్సలు తప్పు అంచనా వేయకండి. ఈ రాశివారు రాబోయే రోజుల్లో తమ కళల ద్వారా, అకస్మాత్తుగా వచ్చే ఆలోచనల ద్వారా అందే సంకేతాలను అస్సలు తక్కువ అంచనా వేయకండి. ఇక కుటుంబ పరిస్థితి విషయానికి వస్తే, మీరు తీసుకున్న నిర్ణయాలను ఎవరైనా సరే మీరు వ్యతిరేకించవచ్చు, మీపై గొంతు పెంచవచ్చు, కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే వాదన వల్ల మనసు మారదు, మీ విజయాల వల్ల మాత్రమే మారతారు. మీ కష్టం ఫలించినప్పుడు ఇదే మనుషులు వచ్చి నువ్వు సాధిస్తావని మాకు ముందే తెలుసు అని గొప్పగా చెప్తారు. కానీ అప్పటి వరకు మిమ్మల్ని మీరు నమ్ముతూనే ఒంటరిగానే పోరాడాలి. మీ జీవితంలో రాబోతున్న ఈ పెద్ద మలుపు కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు, మీ మనస్తత్వానికి సంబంధించింది. ఇకపై మీరు భయంతో నిర్ణయాలు తీసుకోవడం మానేస్తారు, ఇతరులతో పోల్చుకోవడం ఆపేస్తారు, ప్రతి విషయానికి పక్క వాళ్ళ అభిప్రాయం కోసం ఎదురు చూడడం మానేస్తారు. నిజమైన స్వేచ్ఛ అంటే ఇదే. అయితే ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక, బద్ధకానికి అస్సలు చోటివ్వకండి. ఈ 3 రోజుల్లో ఏ అవకాశం వచ్చినా దాన్ని వాయిదా వేయకండి. నెలల తరబడి ఆగిపోయిన పనులను పూర్తి చేయండి. పెండింగ్లో ఉన్న చర్చలను ముగించండి. కాలం చాలా వేగంగా కదులుతుంది. మీ అదృష్టం మీకోసం ఎక్కువసేపు వేచి చూడండి. ఇది కేవలం మీ కెరియర్ మొదలవ్వడం కాదు, మీ వ్యక్తిత్వం మళ్ళీ జన్మించడం లాంటిది. ఇక్కడి నుంచి నేను చెప్పబోయే మాటలు చాలా సూటిగా ఉంటాయి, అస్సలు దాపరికం ఉండదు. మీ జీవితంలో అతిపెద్ద మార్పుకు బయట నుండి ఎవరో వచ్చి చేయరు, అది మీ లోపల నుండే మొదలవ్వాలి. ఎవరో వస్తారు, చేయి పట్టుకొని దారి చూపిస్తారు, మిమ్మల్ని ఉద్ధరిస్తారు అని మీరు ఇన్నాళ్ళు ఎదురు చూశారు. కానీ నిజమేంటంటే మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీరే పైకి లేవాలి. కానీ ఇదే సరైన సమయం. రాబోయే 3 రోజులలో మీ ముగింపునే మార్చేసే ఒక నిర్ణయం మీ ముందుకు వస్తుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా కొత్త ఊరికి వెళ్ళడం కావచ్చు. మొదట్లో మీకు భయం వేస్తుంది, వద్దు ఆగిపో అని మనసు చెప్తుంది, కానీ మీ ఆత్మ మాత్రం ఇదే కరెక్ట్, ముందడుగు వెయ్యి అని పదే పదే గుర్తు చేస్తుంది. ఆ సమయంలో మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఈ రాశి వారికి ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటో తెలుసా? మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం. నేను ఇంకా సిద్ధంగా లేను, ఇంకా చాలా నేర్చుకోవాలి, సమయం ఇంకా రాలేదు అని మిమ్మల్ని మీరు వెనక్కి లాక్కుంటారు. అవి గుర్తుపెట్టుకోండి, పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వడం అనేది ఎప్పటికీ జరగదు. కాలం ఎప్పుడు మనకు పూర్తిగా అనుకూలంగా ఉండదు. ఎవరైతే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ కాలం ఎప్పుడు మనకు పూర్తిగా అనుకూలంగా ఉండదు. ఎవరైతే సరైన సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారో వారు ఎప్పటికీ వెనకపడే ఉంటారు. మరొక చేరు నిజం ఏమిటంటే, మీరు సక్సెస్ అవుతుంటే బయట వాళ్ళే కాదు, మీ ఇంట్లో వాళ్ళు కూడా కొందరు అసౌకర్యంగా ఫీల్ అవుతారు. పైకి మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తారు, కానీ లోపల మీతో పోల్చుకుంటుంటారు. దీని గురించి అస్సలు వర్రీ అవ్వకండి. విజయం వైపు సాగే ప్రయాణం ఎప్పుడుగా ఒంటరిగానే ఉంటుంది. ఇక ఆర్థికంగా మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. అకస్మాత్తుగా ఏదైనా పాత పరిచయం ద్వారా ఏదైనా ప్రాజెక్టు దక్కడం జరగవచ్చు. ఇది మొదట చిన్నదిగా అనిపించినా అదే మీకు భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త, ఏ కాగితాల మీద సంతకం చేసుకునేటప్పుడు రూల్స్ అన్నీ క్లియర్గా చదవండి. మీరు ఎమోషనల్గా ఆలోచిస్తారు, కానీ అవతలి వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉండవచ్చు. అందుకే ఎమోషన్స్కి బిజినెస్కి మధ్య
బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. ఈ రాశి వారి ఎమోషన్స్కి బిజినెస్కి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఇక మీ మానసిక స్థితి గురించి చెప్పాలి అంటే ఈ రోజుల్లో మీ మెదడు చాలా వేగంగా పనిచేస్తుంది. ఆలోచన వేగం పెరుగుతుంది. దీనివల్ల నిద్ర కొంచెం తగ్గవచ్చు, కానీ మీలో శక్తి మాత్రం పెరుగుతుంది. దీన్ని చూసి కంగారు పడకండి. ఇది అనారోగ్యం కాదు, మీలో ఆగిపోయిన ఒక స్పందన మళ్ళీ మొదలై వెళ్ళడానికి సంకేతం. గుర్తుందా? ఒకప్పుడు మీరు ప్రపంచాన్ని మార్పు చేయాలి అన్నంత పెద్ద కలలు కనేవారు. కానీ జీవితంలో ముగించిన కొన్ని ఎదురు దెబ్బల వల్ల మీరు మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు ఆ పాత ఆత్మవిశ్వాసం మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక పరీక్ష ఎదురవుతుంది. రాబోయే 3 రోజులలో మీ గతం నుంచి ఎవరో ఒక వ్యక్తి మీ ముందుకు వస్తారు. పాత విషయాలు, పాత మాటలు, పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మిమ్మల్ని మానసిక గందరంలోకి నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మీకోసం ప్రకృతి పెట్టిన పరీక్ష. మీరు ఇంకా పాత జ్ఞాపకాలకే బందీగా ఉన్నారా, లేక ముందుకు సాగిపోతున్నారా అని చూస్తుంది. ఒకవేళ మీరు వెనక్కి తిరిగి ఆ పాత గొడవల్లోకి చిక్కుకుంటే మాత్రం మీ విజయం వేగం తగ్గిపోతుంది. అదే మీరు అవేమీ పట్టించుకోకుండా ముందుకు చూస్తే మీ దారి క్లియర్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా వచ్చి ఇంతలా ఆలోచించకు చాలు. మిమ్మల్ని ఆపాలని చూస్తే వారు మీ ఎదుగుదలను చూడలేకపోతున్నారని అర్థం చేసుకోండి. మీ ఆలోచనలు చాలా పెద్దవి. చిన్న చిన్న లక్ష్యాల కోసం మీరు పుట్టలేదు. కానీ గుర్తుపెట్టుకోండి, పెద్దగా ఆలోచించడంతో పాటు అంతే పెద్ద క్రమశిక్షణతో ఉండాలి. అందుకే రాబోయే 3 రోజులు ఒక చిన్న నియమం పెట్టుకోండి. ఉదయాన్నే నిద్ర లేవండి. మీ లక్ష్యం ఏంటో పేపర్ మీద రాయండి. అంటే ఎంత చిన్నదైనా సరే ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేయండి. మీ ఎదుగుదల చూసి కొందరికి కడుపు మంట పుడుతుంది. అందుకే వారి నెగిటివ్ చూపులు మీ మీద పడవచ్చు. వారు నేరుగా ఏమీ అనకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్పు చేయడానికి చూస్తారు అని మీరు అస్సలు భయపడకండి. శబ్దం చేసేవారు ఎప్పుడూ బలవంతుడు కాలేదు. నిశ్శబ్దంగా తమ పని తాను చేసుకుని పోయేవాడే గమ్యాన్ని చేరుకుంటాడు. ఇక చివరిగా ఒక అద్భుతమైన సంకేతం. రాబోయే రోజుల్లో అతి అకస్మాత్తుగా మీ మనసులో ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. ఏదో అద్భుతం జరగబోతుంది, భయం పోయింది అని మీకు అనిపిస్తుంది. అదే మీరు మారిపోయారు అనడానికి అసలైన నిదర్శనం. ఈ రాశి వారి అదృష్టం ఆలస్యంగా తలుపు తడుతుంది, కానీ ఒక్కసారి తలుపు తెరుచుకుంటే ఇక ఎప్పటికీ మూతపడదు. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు రాబోయే 3 రోజుల్లో అత్యంత ముఖ్యమైనవి. ఇది కేవలం అవకాశాల గురించి కాదు, ఫలితాల గురించి. గుర్తుందా? ఒకరోజు నేనేంటో అందరికీ చూపిస్తాను అని మీరు మీకు మీరే చెప్పుకున్నారు. కానీ బాధ్యతలు, పరిస్థితుల వలన ఆ మాటలను మెల్లమెల్లగా మార్చిపోయారు. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. కానీ గుర్తుపెట్టుకోండి, విజయం ఎప్పుడు కూడా డాంబికాలతో రాదు. అది నిశ్శబ్దంగా అడుగు వేస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తించేలా చేస్తుంది. రాబోయే 3 రోజులలో మీకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురవుతుంది. అంటే మీ ఆత్మగౌరవాన్ని మళ్ళీ మీరు కొల్పుతుంది. ఎవరో ఒకరు మీలోని అసలైన టాలెంట్ని గుర్తిస్తారు, లేదా మీకు ఒక పెద్ద బాధ్యతను అప్పగిస్తారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక గొప్ప అవకాశం. ఇది చూడడానికి చిన్న మార్పులా అనిపించవచ్చు. ఇదే మీ జీవితాన్ని మలుపు తిప్పే క్షణం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలోనే వచ్చే అతిపెద్ద మార్పు బయట కనిపించే విజయాలు కాదు, మీ లోపల వచ్చే మార్పు. ఇకపై మీరు భయంతో నిర్ణయాలు తీసుకోవడం మానేస్తారు. ఇతరులతో పోల్చుకోవడం వదిలేస్తారు. లోకం ఏమనుకుంటుందో అని ఆందోళనను ఎప్పుడైతే మీరు వదిలిపెడతారో ఆ రోజే మీరు గెలిచినట్టే. కానీ ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంది. అదే మీ పాత అలవాటు. పనులని చక్కబడుతున్నప్పుడు అకస్మాత్తుగా మీరే మీ మీద అనుమానం పెంచుకుంటారు. అన్నీ ఇంత మంచిగా ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ ఏదో తేడా కొడుతుంది అని భయపడి మీ వేగాన్ని మీరే తగ్గించుకుంటారు. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకండి. మంచి జరుగుతున్నప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. ప్రతి అవకాశం వెనక ప్రమాదం ఉందనుకోండి. కొన్నిసార్లు అది నిజమైన అదృష్టమే కావచ్చు.
ఇక ఆర్థిక విషయానికి వస్తే ఒక పెద్ద నిర్ణయంతో మీ ముందుకు వస్తుంది. ఇది కొంచెం రిస్క్తో కూడుకున్నదిగా అనిపించవచ్చు, కానీ అది పూర్తిగా ప్రమాదకరం మాత్రం కాదు. ఇక్కడ మీకు తెలివిగా వ్యవహరించాలి. ఉన్నదంతా పందెంలో పెట్టకండి, అలాగని భయపడి వెనక్కి తగ్గకండి. మధ్య మార్గంగా అడుగు వేస్తేనే ఈసారి విజయం మీ సొంతమవుతుంది. బంధాల విషయానికి వస్తే గతంలో మిమ్మల్ని పట్టించుకొని వారు, చిన్న చూపు చూసిన వారు ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు. మీ ఎదుగుదల వారిని ఆకర్షిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీ కష్టకాలంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిన వారికి మీ విజయ కాలంలో చోటు ఇవ్వాల్సిన అవసరం లేదు. వారిని క్షమించండి, కానీ వారు చేసిన పనిని మాత్రం మర్చిపోకండి. మిత్రులారా, మానసికంగా సిద్ధంగా ఉండండి. ఒక పెద్ద వార్త వినబోతున్నారు. అది మిమ్మల్ని ఎమోషనల్ చేయవచ్చు, కళ్ళల్లో నీళ్లు తెప్పించవచ్చు. కానీ ఆ కన్నీళ్ళు సంతోషానికి లేదా ఊరటనిచ్చేది అయి ఉంటాయి. మీరు పడ్డ కష్టం వృధా కాలేదని ఆ వార్త మీకు నిరూపిస్తుంది. మీ అదృష్టం ఇప్పుడు అకస్మాత్తుగా ఊపందుకుంటుంది. అయితే ఇది శాశ్వతంగా ఉండాలి అంటే మీలోనే క్రమశిక్షణ చాలా ముఖ్యం. ఉదయపు అలవాట్లు మార్చుకోండి. సమయానికి విలువ ఇవ్వండి. మీ లక్ష్యాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోండి. నిజానికి మీ శత్రువులు బయట ఎక్కడో లేరు, మీ లోపల ఉన్న భయంలోనే ఉన్నారు. మీ భయాన్ని మీరు గెలిస్తే మీ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. ఇక చివరి పరీక్ష, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టవచ్చు, మీ నిర్ణయాలను చూసి నవ్వచ్చు, చూద్దాం ఎంత దూరం వెళ్తాడు అని చెప్పి ఎగతాళి చేయవచ్చు. ఆ రోజు మీరు వారికి మాటలతో జవాబు ఇవ్వకండి, కేవలం చిరునవ్వు నవ్వండి. మీ ఫలితాలే వారికి అసలైన సమాధానం చెబుతాయి. మీ సమయం మొదలైంది. గడియారం టిక్ టిక్ మంటూ తిరుగుతుంది. మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, నిజంగానే ఇంత పెద్ద మార్పు సాధ్యమేనా? కేవలం 3 రోజులలో జీవితం మలుపు తిరుగుతుందా అని. కాబట్టి మనిషి మేల్కొంటే ఒక్క క్షణం చాలు. మీరిప్పుడు ఆ మేల్కొనే స్థితిలోనే ఉన్నారు. ఈ 3 రోజుల అసలు అర్థం ఆకాశం నుంచి ఏదో ఊడి పడుతుందని కాదు, మీ ఆలోచన విధానం మారబోతుంది అని. ఎప్పుడైతే మీ చూపు మారుతుందో అప్పుడు మీ అరచేతిలోని అదృష్ట రేఖలు కూడా వాటంతట అవే మారిపోతాయి. మొదటి రోజు మీ లోపల ఒక స్పష్టత వస్తుంది. ఇకపై ఎవరితోనూ నేను సర్దుకుపోను అని నిర్ణయించుకుంటారు. రెండవ రోజు అదృష్టం తలుపు తడుతున్న సంకేతం అందుతుంది. మూడవ రోజు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నాలుగవ రోజు ఎదుటి వారి నుంచి వ్యతిరేకత లేదా మీలో మీకే అనుమానం కలగవచ్చు. ఐదవ రోజు మళ్ళీ ఆత్మవిశ్వాసం పొందుతారు. మీలో మీరే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని ముందుకు వెళ్తారు. కాబట్టి చిన్న జలకు అనిపిస్తుంది. ఇంకా ఏడవ రోజు మీ జీవితం పూర్తిగా ఒక కొత్త దిశలోకి మారిపోతుంది. ఇది ఏదో అకస్మాత్తుగా జరగదు. ప్రతిరోజు ఒక మార్పు జరుగుతున్నట్టుగా మీకే అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ అసలైన పోరాటం బయట ప్రపంచంతో కాదు, మీతోటే. ఇన్నాళ్ళు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటూ పనులను వాయిదా వేస్తూ వచ్చారు. ఇకపై ఆ పద్ధతిని పక్కన పెట్టండి. ఈ 3 రోజులలో మీ అంతరాత్మ నుంచి ఒక గొంతు స్పష్టంగా వినిపిస్తుంది, ఇక చాలు ముందడుగు వెయ్యి అని. అదే గొంతు మిమ్మల్ని విజయ శిఖరాలను చేరుస్తుంది. అయితే ఇక్కడ ఒక హెచ్చరిక. ఒకవేళ ఈ సమయంలో కూడా మీకు ఇతరుల మాటలు విని ఆగిపోతే కాలం ముందుకు వెళ్ళిపోతుంది. మీరు మళ్ళీ ఎన్నాళ్ళో నిరీక్షించాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు ధైర్యం చూపిస్తే రాబోయే ఏళ్ళ తరబడి మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఆర్థికంగా మీకు ఇన్నాళ్ళుగా అసాధ్యం అనిపించిన ఒక అవకాశం ఇప్పుడు సుసాధ్యం కాబోతుంది. అది మిమ్మల్ని ఆశ్చర్యపరిచినా సరే మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టే అది మీ ముందుకు వచ్చింది. బంధాల విషయంలో కూడా ఒక స్పష్టత వస్తుంది. కొందరు మీకు దూరం అవుతారు, కొందరు కొత్తగా పరిచయం అవుతారు. కానీ ఈసారి మీరెవరితోనూ బలవంతంగా ఉండరు, కేవలం మీకు నచ్చిన వారితోనే ఉంటారు. మీ మాటలో, మీ చూపులో ఒక కొత్త స్థిరత్వం కనిపిస్తుంది. ఒకప్పుడు మిమ్మల్ని తేలికగా తీసుకున్న వారే
ఇప్పుడు మీ మాట కోసం చెవులు కోసుకుంటారు. ఈ రాశి వారి అదృష్టం ఆలస్యంగా వికసిస్తుంది, కానీ ఒక్కసారి వికసిస్తే ఆ వెలుగు అందరికీ అందుతుంది. భయాన్ని, ఆందోళనను, అనుమానాన్ని ఇప్పుడే వదిలేయండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నేను సిద్ధంగా ఉన్నాను అని మీకు మీరే చెప్పుకోండి. రాత్రి పడుకునే ముందు గతాన్ని వదిలేస్తున్నాను అని మనసులో చెప్పండి. ఆర్భాటాలు వద్దు, ప్రకటనలు వద్దు. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకోండి. మీ విజయమే అందరికీ జవాబిస్తుంది. కాలం మీ పక్షాన ఉంది. మీరు కదిలితే అది తోడుంటుంది, మీరు ఆగితే అది ముందుకు వెళ్ళిపోతుంది. నిర్ణయం అనేది మీ చేతిలోనే ఉంది. మిత్రులారా, ఈ వీడియో మీకు నిజంగా స్ఫూర్తినిచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పనుల్లో ఆ దైవం ఎప్పుడు తోడు ఉంటాడు. మీకు అన్ని విషయాలలోని దైవం తోడుంటాడు. కాబట్టి మీకు అన్నీ మంచి జరగాలంటే కంపల్సరిగా మీరు ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని ఈ విధంగానైతే మసలుకోండి. అంతా మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా దైవాన్నే తలుచుకోండి. ఏ పని చేసినా నాకు దైవం తోడుండు, నేను అన్నిట్లలో సక్సెస్ సాధిస్తాను, సక్సెస్ అయ్యే తీరుతాను అని కాన్ఫిడెంట్తో ఉన్నవారికి కంపల్సరీ తోడుండి మీకుండే సమస్యల నుంచి బయటపడేసి ఏదైనా సరే మంచి జరుగుతుంది. కాబట్టి మీరు నమ్మకంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.